ఉపదేశ సారంలో 9వ పాఠ్యము. భావశూన్య సద్భావ సుస్థితి భావనాబల భక్తి ఉత్తమ. మనం భక్తిని ఈశ్వరుని నామరూపాలతో ఆరంభిస్తాము, కానీ రూపము సర్వవ్యాపకుడైన ఈశ్వరుని ప్రతీక మాత్రమే. దీనికే ప్రతీకోపాసన అని పేరు. శ్రీహరి చతుర్భుజుడు అంటాము. మనకు ధర్మార్థ కామ మోక్షములనే 4 పురుషార్థాలు కావాలి కనుక ఆయన చతుర్భుజుడైనాడు. ఆయన చేతిలో శంఖం ఉంటుంది, ఇంకేది కాకుండా శంఖమే ఎందుకు ఉండాలి? శంఖం ఓంకారాన్ని పోలిన దాని ధ్వనికి సంకేతం. ఓంకారము సకల వేదముల సారము. ఎంతవరకు చెప్పాను? ప్రతి రూపము కూడా, నామరూపాలు ప్రతిదీ కూడా ఏమి సంకేతము చెప్తున్నాయి అని మనం గుర్తించాలి. భగవంతుని ఆరాధించేటప్పుడు నామరూపాలతోటే ఆరాధిస్తాం. మనం ఆరాధించినప్పుడు ఆ విగ్రహాన్ని చూసినప్పుడు మనకి ఏ నిగ్రహము రావాలి, ఏ లక్షణము రావాలి, అందుకని మన పెద్దలు వాటికి చాలా సంకేతం ఏంటి అనేది కరెక్ట్ గా స్పష్టంగా చెప్పారు. మనకు తెలియకుండానే ఉట్టినే దండం పెట్టుకుని వచ్చేస్తాము, కానీ తెలిసి దండం పెట్టుకుంటే అది చాలా మంచిది. కాబట్టి చతుర్భుజుడు శ్రీహరి 4 చేతులు కలిగి ఉంటాడు. ఏంటో 4 చేతులు? ధర్మార్థ కామ మోక్షములనే 4 పురుషార్థాలని కలిగి ఉంటాడు. ఈ 4 పురుషార్థాల్లో సో దాంట్లో ఆయన ఒక చేతిలో శంఖము, రెండో చేతిలో చక్రము, మూడవది గద, 4 కమల పుష్పం. అవి మీనింగ్ ధర్మార్థ కామ మోక్షములు. అలాగే దానికి సంబంధించి శంఖము అంటే ఓంకారము. ఉన్న శబ్దమంతా ఓంకార రూపంలో. అప్పుడు దానికి లిటరల్ గా కావాలి కాబట్టి దానికి చెప్పారు. దాని అంతరార్థము చూసుకుంటే ఆ ఓంకారాన్ని పట్టుకున్నాడు అని. అయితే మనము అలా అనుకోవట్లేదు, శంఖం పట్టుకున్నాడు అనుకుంటాం. ఒక చిన్న పిల్లవాడు నన్ను అడిగాడు, ఒక 6 ఏళ్ల బాబు నన్ను అడిగాడు. వాళ్ళ అమ్మ వాడికి ఏం చెప్పిందంటే, భగవంతుడు చేతుల్లో అవన్నీ ఏంటంటే వెపన్స్ అని చెప్పింది. అంటే కత్తి, గద ఇవన్నీ పట్టుకుంటున్నారు కాబట్టి వాడు అడిగాడు ఎందుకు పట్టుకున్నాడు అని. వెపన్స్, అలాగే దేవుడు మనల్ని రక్షించాలంటే వెపన్స్ తో రక్షిస్తాడు అని చెప్పి. మాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చింది కదా విగ్రహం, ఆ బాబును చూసి అడిగాడు. ఏమని అడిగాడంటే, విష్ణుమూర్తి 2 వెపన్స్ పట్టుకున్నాడు, ఒకటి శంఖం ఒకటి చక్రం అని చెప్పాడు. శంఖం వెపన్ పట్టుకున్నాడు అన్నాడు. అప్పుడు చెప్పాను నేను, వెపన్ కాదు అది ఓంకారం అని. అంటే నో నో నో, అంటే తల్లిదండ్రులు ఏది నేర్పిస్తే అప్పటికప్పుడు ఆ తల్లికి టెంపరీగా వాడికి ఏం చెప్పాలో తెలియక ఈ కత్తులు ఇవి ఉంటే వెపన్స్ అని చెప్పి ఉంటుంది కాక, వాడు ఇంక చేతిలో పట్టుకున్నవన్నీ వెపన్స్ అనుకుంటున్నాడు. మనం కూడా అంతే. మన తల్లిదండ్రులు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం శంఖం పట్టుకున్నాడు. ఇలాగా శ్రీహరి శంఖం పట్టుకున్నాడు. ఎప్పుడైనా ఓంకారాన్ని పట్టుకున్నాడు అనిపించిందా? ఇప్పుడు నేను చెప్పాక మీరు ఊరంతా ఓంకారాన్ని పట్టుకున్నాడు విష్ణుమూర్తి అని చెప్తారు. సో అంటే మనము ఇంకా ఆ రూపం చూసినప్పుడు అట్లీస్ట్ దాన్ని గ్రహించేంత స్థితిలో కూడా మనం లేము అసలు. వెళ్ళామా, గుడికి వెళ్ళినా సరే వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, దర్శనం ఎంత బాగా జరిగిందని దండం పెట్టేసుకున్నామా, వచ్చేసాము. మన ఇంట్లో పెట్టుకుంటే, ఫోటో పెట్టుకుంటే కనుక గబగబా ఇవన్నీ చేసేసామా, పూజ చేసేసామా, అయిపోయింది, పక్కన పెట్టేసాం. మనకి ఎంత వయసు వచ్చింది, ఇన్ని సంవత్సరాలు పూజ చేసాం కదా, భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడైనా ఆ గ్రహించటము అసలు ఒక్కసారి కూడా గ్రహించు. చిన్నప్పుడు డౌట్ అడిగేమో లేదో పక్కన పెట్టేసేయండి. మేమైతే 100 డౌట్లు అడిగేవాళ్ళం. సరే పోనీ అది కూడా వద్దు, పోనీ అంత డౌట్లు అడిగేంత ఖాళీ లేదండి మాకు, చిన్నప్పటి నుంచి కాన్వెంట్లోకి పోయామంటే నేనేం చెప్పలేను. పోనీ ఇప్పుడు దండాలు పెడుతున్నాం కదా, ఇప్పుడు ఇంక మళ్ళీ మామూలుగా దండాలు పెట్టాం.
అద్వైతం అద్వైతమే, ద్వైతం ద్వైతమే, రెండు కావాలి. సరే పోనీ మంచిదే, నేనేం వద్దని కూడా నేను చెప్పట్లేదు. చక్కగా చూసినప్పుడైనా అందుకే మరి భగవంతుడితో మనకు ఒక స్పేస్ ఉండాలి. ఏ స్పేస్ లేకుండా కూర వండినట్టు, ఇడ్లీ పెట్టినట్టు భగవంతుడి పూజ, ఒక ఆఫీస్ పని చేసినట్టు దబ 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 వెళ్ళి దేవుణ్ణి పూజ చేయటం, అప్పుడు ఎలాగ గుర్తుంటుందండి? ఎలాగ చెప్తారు? కాబట్టి ఓంకారాన్నే ధరించి ఉన్నాడు అని ఆ తీసుకోవాలి. ఇంకా చక్రము అంటే కాల చక్రం. చక్రం అంటే అది వేసి విష్ణుమూర్తి అందరినీ సంహరిస్తాడు. ఇవన్నీ పురాణ గాథల్లో తర్వాత ఎవడ ఇష్టం వచ్చినట్టు వాడు దేవుడి మీద ఒక భయం కల్పించడం అనేది స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేసి ఈ స్టోరీలు చెప్పారు. ఎందుకని? భయంతో భక్తి అయితే బాగా క్యాష్ చేసుకోవచ్చు, లేదా క్యాష్ చేసుకోలేరు ఎవరు. కాలచక్రం, చక్రం అంటే అది కూడా మళ్ళీ ఆ చక్రంతో ఇలా సినిమాలు బాగా చెడిపేసినాయి. ఆ వేలు నుంచి చక్రం వెళ్ళి ఎవడు పీకో నరికి మళ్ళీ ఆ తలకాయ వచ్చి ఆడ పట్టుకుని వచ్చినట్టు సినిమాలు బాగా చూసి 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 చెడిపోయారు జనాలు అంటాను నేను. మీరు చెడిపోతే చెడిపోయారు, పిల్లల్ని కూడా అదే చెడిపేస్తారు. ఇప్పుడు ఆ పిల్లోడికి వెపన్స్ అని ఎలా చెప్పిందో ఇలాగే ఉంటుంది. కాబట్టి ఆ కాలచక్రం, కాలాన్ని ఆయన చేత్తో పట్టుకున్నాడు. ఓంకారాన్ని ప్రతీక, అది శంఖం అంటే ఓంకారంతో కూడి ఉన్నాడు విష్ణుమూర్తి అని చెప్పడానికి ప్రతీక శంఖము. ఓకే, సో ఆ శంఖము శ్రీహరి ఆవిర్భవించిన శంఖంతో కపోలాన్ని తాకగానే ధ్రువునికి సకల వేదాలు జ్ఞానము కలిగిందని గాథ ఉంది. అవి చెప్పట్లేదు. శ్రీహరి ఆ శంఖముతో చూసినప్పుడు ఇమీడియట్లీ ఆ ధ్రువుడికి సకల వేదాలు ఉద్భవించినవి అని ఈ స్టోరీలు చెప్పరు. దాంతో ఇలా కొట్టాడు, దీంతో అలా కొట్టాడు, ఇలా ఫైట్ చేశాడు, అలా ఫైట్ చేశాడు అంటే ఒక నెగిటివ్ని లోపల మైండ్ లో పెట్టేటప్పటికి ఒక స్థూల బుద్ధి వచ్చేస్తుంది. ఎంత స్థూల బుద్ధి వచ్చేస్తుంది అని అంటే ఇంకా అన్ని స్థూలంతో. ఇప్పుడు శ్రీహరి ఈ చక్రంతో లేకపోతే గదలతో కొడతాడండి? భగవంతుడు అసలు సూక్ష్మత కదండి, సూక్ష్మత కదా. పంచభూతాలే ఆయన చేతిలో ఉన్నాయి. వెపన్స్ అనేది మనం తయారు చేసుకున్నాం, నామరూపాలతో వస్తువులు మనం తయారు చేసుకున్నాం తర్వాత కదండి. భగవంతుడు అంత సూక్ష్మత కదా. ఆ సూక్ష్మత తెలియాలి. ఇవన్నీ మరి మాకెలా తెలిసినాయి అనుకున్నారు? బుక్కు చదివి నేర్చుకోకుండా ఆత్మ యొక్క అనంతమైన దివ్యశక్తి అన్నప్పుడు ఆ లోపలికి వెళితే అన్నీ అర్థమవుతాయి. బుక్ చదివితే మీరు ఎంతే నేర్చుకుంటారు. అనంతమైన దివ్యశక్తి మన లోపల ఉన్నప్పుడు అక్కడికి పోతే ఆటోమేటిక్గా అన్నీ అర్థమవుతాయి. అబ్బే ఒప్పుకోరు అస్సలు. ఆ స్థూల బుద్ధి ఒకప్పుడు సూక్ష్మ బుద్ధినా మనిషినాం అన్నారు, ఇప్పుడు స్థూల బుద్ధినా మనిషినాం అనాలి. ఇప్పుడు అలాంటి స్థితికి వచ్చేసాం. కాబట్టి శ్రీహరి చేతిలో చక్రం సర్వమును కబళించి వేసే కాలానికి సంకేతము. అన్ని కాలంలో వెళ్ళిపోతూ ఉంటాయి, దానికి సంకేతము. కబలిస్తాడు అని అంటే వెంటనే నరుకుతాడు అని అర్థం కాదు. కాలం తన చేతిలో పట్టుకున్నాడు, దానికి సంకేతం. రావణాసురుని సంహరించమని దేవతలు శ్రీహరిని కోరితే కాలం ఆసన్నమైనప్పుడు సంహరిస్తానని చెప్పాడు. అంతేగాని రావణాసురుని అర్జెంటుగా నేను చంపేస్తానని చెప్పలేదు. కాలం ఆసన్నమైనప్పుడు ఆటోమేటిక్ గా కాలం అంటే కాలం అన్నింటినీ రిసీవ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, కాలం మిమ్మల్ని మా దగ్గర తీసుకొస్తుంది, కాలమే మళ్ళీ దూరం చేస్తుంది. అంటే ఎందుకండి మేము దూరం అవ్వం కదా అని మీరు అంటారు. ఈ కాలంలో ఒక మంచి గుణం ఉంది, రిసీవ్ చేసుకున్నారు. ఇంకో కాలంలో ఆ గుణం అలా చెడింది. ఇప్పుడు పాజిటివ్ ఉంది, అప్పుడు నెగిటివ్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఇది? ఈ నెగిటివ్ ఎందుకు వచ్చింది?
అని అంటే ఎక్కడో నెగటివ్ నెమ్మదిగా పోగు చేసుకున్నారు, అది మందాక పాకింది. సో ఇది కాలంలోనే పోగు చేసుకుంటాం మనం, కాలంలోనే ఇవన్నీ జరుగుతాయి. ఇంకా అర్హత అంటాము. అర్హత నీకు ఉంటే కాలంలో అన్ని నీకేం కావాలో అవి జరుగుతూ ఉంటాయి. ఆ అర్హత తగ్గే కొలది నెగిటివ్ కూడా అలాగే వచ్చేస్తుంది. ఆ అర్హత కోసమే నిష్కామ కర్మ చెప్పాము. కర్మయోగం నిష్కామ కర్మ ఎందుకు చెప్తామండి? అర్హత కోసమే చెప్తాం. అంటే సాధనకి తప్పనిసరిగా కావాల్సిందే అర్హత. అది లేకుండా ఎవ్వరూ చేయలేరు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు ఏంటంటే, కాలం అన్నప్పుడు కాలము రాగానే ఆయన బ్రహ్మాండాన్ని ఉపసంహరిస్తాడు. మనం వేసే పంట మొక్కలు పెరిగి ఫలసాయాన్ని మనకు అందజేసేది కాలంలోనే. దానికి కూడా హేతు కాలమే. కాలము గత, వర్తమాన, భవిష్యత్ అనే సరళ రేఖల్లో ప్రవహిస్తూ ఉంది. మనకి ఆ కాలంలో ఏదో జరిగింది, అదంతా గతం మోసుకుని ఉంచుకున్నాం. వర్తమానము, భవిష్యత్ అనే భయము, ఇవన్నీ కూడా అలా లోపల ఫిక్స్ చేసుకుని ఉంటాము. కాలంలో అవన్నీ మనం అనుభవిస్తూ ఉంటాం. సో ఇది చూసినప్పుడు ఈ సరళ రేఖలో కాలము తిరుగుతోంది. చెప్పేవాళ్ళు కాలతత్వం తెలిసిన వాళ్ళు కాదు కాబట్టి సరళ రేఖ ప్రవాహం మనస్సు యొక్క కల్పన. ఎందుకంటే నాకు నమ్మకము ఈశ్వరుడిచ్చిన శక్తితో మనం చేస్తున్నాం. ఆయనేం మనకు ఆటంకం పెడతాడండి? భగవంతుణ్ణి నమ్మడం అని అంటే గట్స్ అండి. గట్స్ మీన్స్ ఏంటి? ఆయన మీద అపారమైన నమ్మకం ఉంటేనే గట్స్ వస్తాయి. నేనేమంటానంటే ఉట్టి పూజ చేస్తాం, దండం పెడతాం, యాత్రలు తిరుగుతాం, పొలోమని గుళ్ళకి వెళ్తాం, కానీ భగవంతుడి మీద నమ్మకం లేదు. అందుకే భయం వస్తుంది. గట్సే లేవు అసలు, గట్సే లేవు. సో ఈశ్వరుడు అన్నప్పుడు ఒక బలం అంట, ఒక బలం. భగవంతుడు అనేటప్పుడు ఒక బలం లేకుండా, సరే వచ్చి పడిపోయన్నీ నా ప్రారంధంలో ఏమున్నాయో, నేను కష్టపడేదో ఏదన్నా ఉంటే వస్తే వచ్చాను గాక, రెడీ, ఆయన ఉన్నాడు నన్ను చూసుకుంటాడు అనే ధైర్యం లేదు. అసలు ధైర్యం లేదు, ఏమీ లేదు. మీకు ఇంకో విషయం చెప్తాను. భరోసా అంటే ఎలా ఉంటుంది? పల్లెటూరులో వెళ్తున్నాం కదా, ఒక క్లాస్ చెప్తున్నాను నేను, అది మెడిటేషన్. ఇప్పుడు వాళ్ళందరికీ ఆ గ్రామాలు వృద్ధి చేయడమే మా కార్యక్రమం ఇప్పుడు. అందుకు నా గ్రామంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి. అందరితో కలిసి ఆ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి నేను ఒక హై పవర్ ఏదో మొత్తం మీద ఇస్తున్నాను వాళ్ళకి. ఇస్తుంటే ఇంజనీరింగ్ అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు వచ్చారు. వాళ్ళు కూర్చున్నారు. అంటే ఎందుకు వచ్చారు వాళ్ళు కూడా? వాళ్ళ అమ్మ మన క్లాస్లో ఉంటుంది కాబట్టి అమ్మ దగ్గర కాలేజీ మానిపించి మరీ కూర్చోబెట్టి వాళ్ళు చైర్స్ లో, పిల్లలు కింద కూర్చుంటే మళ్ళీ కూర్చోలేని చైర్స్ లో కూర్చోమన్నాను. వాళ్ళ అమ్మ కింద కూర్చుంది. నేను ఎప్పుడైతే మెడిటేషన్ ఇస్తున్నానో ఆ పవర్ కి తట్టుకోలేక ఓ పిల్ల కుర్చీతో సహా కింద పడిపోయింది. కింద పడిపోతే పక్కనున్న అమ్మాయి వెంటనే అయ్యో అయ్యో అని అరిసేస్తుంది. జనం అందరూ ఒక్కసారి అరిసేస్తుంది. వాళ్ళ అమ్మ నా వంక చూస్తుంది. సచ్చిన పిల్ల వంక చూడలేదు, వెనక తిరిగి చూసింది, పిల్ల పడిపోయింది, నా వంక చూసింది. నేను వెంటనే ఇలా ఎదురుగుండా అమ్మ తర్వాత వాళ్ళ కూతురు ఉన్నారు, ఇలా చూసేటప్పుడు నా వంక చూస్తుంది. ఆ తర్వాత అడిగాను, మీరు అందరూ ఎందుకు గాబరా పడ్డారు? ఇక్కడ తల్లి గాబరా పడలేదన్నాను. అంటే నిజమేనండి, మేము అందరం గాబరా పడ్డాం అన్నారు. మెడిటేషన్ డీప్ స్థితిలో ఉన్నారు అందరూ. ఒక్కసారి అళ్ళిపోయారు అందరూ. కుర్చీతో సహా చప్పుడై పడిపోతే పక్క అమ్మాయి అరిసేస్తే ఒక్కసారి అళ్ళిపోయారు. నేను వాళ్ళ అమ్మని అడిగాను, ఎందుకు గాబరా పడలేదమ్మా, నువ్వు క్లాసులు విని గాబరా పడలేదంటే, కాదండి అమ్మ ఉంది ఎదురుకుండా చూసుకుంటుందని గాబరా పడలేదు. అంటే భరోసా నా మీద పెట్టేసుకుంది. అందుకని మైండ్ స్థితి ఎక్కడ చెక్కు చెదరకుండా ఉంచేసుకుంది. ఆ మెడిటేషన్ స్టేట్ అలాగే ఉంచుకుంది. కన్న కూతురు పడిపోతే గబుక్కుని గాబరా వచ్చేస్తుంది. భగవంతుడి పట్ల అలాంటి భరోసా ఉండాలి. గురువు పట్ల కూడా అలాంటి భరోసా ఉంటే తప్పించి నమ్మకం కలదు. అంతటి భరోసా కావాలి. మాతృత్వము అస్సలు ఆగదండి. కానీ అంత గురువు పట్ల అంత బలం ఉంది ఆ అమ్మాయికి.
ఇలా చూసింది. వెంటనే నా వంక చూసింది. అలా ఉండిపోయింది అంతే. మిగతా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. మిగతా వాళ్ళందరికీ గాబరా చప్పుడు అయిపోయింది. ఏదో అయిపోయింది. కంగారు, భయం. ఈ అమ్మాయికి ఏమైపోయిందో గబగబా గాబరా. ఏం అలవాటు లేక ఒకేసారి హై పవర్ తట్టుకోలేకపోయింది. జాగ్రత్తగా పడుకుంది. నీళ్లు కొట్టారు. మళ్ళీ లేచింది. ఏంటి అమ్మాయి అంటే, ఏమో ఏమైందో నాకే తెలీదు. మంచిది. అంటే నేనేమంటున్నానంటే, మనకి భగవంతుడిని దండాలు పెట్టేస్తాం తప్పించి అది కూడా ఏంటంటే పడుంటాడని జేబులో పెట్టుకోవడమే అంటాను నేను. నాకు ఏదైనా బాధ వస్తే పడుంటాను. రియల్ నమ్మకం ఏదండి? గురువు పట్లే ఉండదు. మధ్యలో మీడియేటర్ని అందుకే పెట్టారు మరి. ఎక్కడైనా బలం పెంచుకోరనైనా అప్పుడు నా దగ్గరికి వచ్చినోడికి ఇంకా బలం ఉంటావు నువ్వు అని. ఇది లేదు అది ఉండదు. రెండింటి మధ్యన. కాబట్టి మనం విగ్రహం చూసినప్పుడు కూడా మనకి నిగ్రహం రావట్లేదు అని చెప్పడం కోసం ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఓకే. నామ రూపాల యొక్క స్థితులు ఏమిటి అనే దగ్గర మనం కనీసం పట్టుకోగలిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ మన స్టాండర్డ్ అంటే కాలంలో ప్రతిదానికి కదిలిపోవడం మెదిలిపోవడం ఉండదండి. ఊరికే మెదిలిపోవడాలు ఏముండదు. ఇప్పుడు మేము గ్రామాలు తిరిగేటప్పుడు బోల్డ్ ఎక్స్పీరియన్స్లు, బోల్డ్ బాధలు, తెల్లారు లేస్తే ఎన్ని జరగాలన్నీ జరుగుతూనే ఉంటాయి అలా. కానీ పని చేయాలంతే. ఎందుకు పని చేయాలండి? ఎవరి కోసం పని చేస్తాం? మనకేమైనా డబ్బులా జీతం? కాదు కదా అలాగా. ఇప్పుడు ప్రతి బుర్ర నుంచి పాడు చేసిందంతా శుద్ధి చేయకపోతే ప్రకృతి ఎలా తట్టుకుంటుందండి? ఎలా తట్టుకుంటుంది? స్పిరిచువల్ అంటే మీరు ఏమనుకుంటున్నారంటే పుట్టినే గంతులే స్పిరిచువల్ అంటే. అదే పూజలు, వ్రతాలు, నోములు, హోమాలు అంటే పులోమని జనం అలా పడిపోతారు. ఎందుకు? ఏదో కలిసి వస్తుందని వాళ్ళు అలా భయంతో భక్తి ఏర్పాటు చేశారు కాబట్టి డబ్బులు కూడా ఎన్నైనా కట్టేస్తారండి. ఎంతైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ దోషం పోవాలి. ఏమి దోషం? నీ బుద్ధిలో ఉంది దోషం అంటాను నేను. దోషం బయట లేదండి. దోషం మన బుద్ధిలో మకిలి. అది పోగొట్టడానికే మా ఈ తిప్పలన్నీ. ఎన్ని రోజులున్నా పోవట్లేదు చూసారా? ఎక్కడో బుద్ధి వంకరైపోతూ ఉంటుంది. కాబట్టి దోషానికి నేను ఈ పూజ చేస్తున్నాను. ఇది ఎంత దుర్మార్గం అండి! ఇది ఎంత దుర్మార్గం! భగవంతుడు ఎక్కడైనా దోషం పెడతాడంటారా? నువ్వు చేసుకున్నది నువ్వు అనుభవించాల్సి వస్తుంది. దాంట్లో ఏదో దుఃఖం వచ్చింది. సరే, ఇది నేను జ్ఞానం ఇచ్చాడు. క్లారిటీగా దాన్ని అనుభవిస్తాను. ఇంకొక దరిద్రం ఇంకొకసారి ఇలాంటివి రాకుండా ఒక మంచి పని చేస్తాను. అయిపోయా. అలాంటి మానసిక పరిస్థితి కావాలి. కాబట్టి గత, వర్తమాన, భవిష్యత్ అనే సరళ రేఖల్లో కాలం ప్రవహిస్తుంటే కాలతత్వం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలా అనుకోరు. ఇదంతా మనస్సు యొక్క కల్పన. ఎలాంటి కల్పన అంటే ఈ గ్రహం వచ్చి నన్ను ఇలా ఇబ్బంది పెట్టేసింది అనేది అంతా కల్పనేనండి. మనస్సులో ఆ భయానికి ఏం చేశారంటే ఒక భరోసా, ఏదో మొత్తం మీద ఎవడో చెప్పాడు, లేకపోతే వాడు క్యాష్ చేసుకోవడానికి ఏదో చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎంత చదువుకున్నా ఏం చేసినా అదే కంటిన్యూ అవుతారు. కాబట్టి కాలచక్రం అన్నప్పుడు పగలు రాత్రి ఇవన్నీ కూడా ప్రాణులు ఇన్ని ప్రాణులు జీవించటానికి ఏర్పాటు చేయబడి అనంటే ఈ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు ఏర్పాటైన సరళ రేఖలు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇందులో మనము ఈ పగలు రాత్రి దాంట్లో మళ్ళీ చైత్రము వైశాఖం అని నెలలు పెట్టుకున్నాము, లేకపోతే జనవరి ఫిబ్రవరి మళ్ళీ అవి చెప్తే ఎవరికి అర్థం కాదు. జనవరి ఫిబ్రవరి నెలలు పెట్టుకున్నాము, మళ్ళీ వారాలు పెట్టుకున్నాము, రోజులు పెట్టుకున్నాము. ఇవన్నీ మనం జీవించటానికి ప్రాణులకు ఉన్నాయా ఏంటండి? వారాలు రోజులని ప్రాణులకు ఉన్నాయా? మేము దీక్ష చేస్తాం, తలిపేసేసుకుని గదిలో కూర్చున్నాం అనుకోండి, పగలు అయిందా రాత్రి అయిందా తెలీదు, ఏ రోజు అయిందో తెలీదు, ఏమీ తెలియదు. మరి కాలాలు వారాలు
ఇప్పుడు కూడా తెలీదు. ఇప్పుడు కూడా క్లాసులు ఉన్నాయి కాబట్టి ఓ సోమవారం అమెరికా క్లాస్ చెప్పాలి, మంగళవారం ఇదిగో ఇక్కడికి వెళ్ళాలి, వీళ్ళు చెప్తారు, షెడ్యూల్ ఇస్తారు నాకు. ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు చెప్తా ఉంటారు కాబట్టి తెలుస్తుంది, లేకపోతే ఏం తెలుస్తుందండి? మనకు పనే ఉంది అసలు? మన పనే ఉంది చెప్పండి? కాకపోతే మనం జీవించటానికి ఇలా పెట్టుకున్నాం, పోనీ సోమవారం మంగళవారం అనేది పెట్టుకున్నాం. ఇంకెందుకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. సోమవారం శివుడికి, మంగళవారం హనుమంతుడికి, అలా పోనీ దేవుళ్ళని కూడా విడగొట్టేసి పెట్టేసుకున్నారు. మీ ఇష్టం, మీరు ఎలా ఆయన పెట్టుకున్నా పాపం ఆయన దయామేడు అండో ఆ అండో పాపం బెడ్లు ఏదో ఆడుకుంటున్నారని వదిలేస్తాడు. అలా పెట్టుకున్నారు. ఇంకా చిత్రం ఏంటంటే ఈ వారాల్లో ఈ దేవుడు నాకు ఇష్టం అయితే ఆ రోజుల్లో నాన్ వెజిటేరియన్ ముట్టుకోను, మిగతా టైం అంతా తినేస్తాను. ఈ ఈ వేషాలకి ఈ రోజులు వాడేసుకుంటున్నారు. మనం వేసే వేషాల కోసం ఇవన్నీ. ఇంకా అన్ని రోజులు పోనీ దేవుడికి ఇచ్చేసారు. ఆదివారం ఒకటే మిగిలిపోయింది. ఆదివారం అంటే ఎంజాయ్ డే. అరే డేని నువ్వేమి ఎంజాయ్ డే, డే ఎంజాయ్ ఎంజాయ్ డే అని పెట్టుకున్నావు. ఆవేళ పొద్దున్నే మూడు పెళ్ళని దెబ్బలాడేసుకున్నారు, ఎంజాయ్మెంట్ ఎగిరిపోయింది. లేదా పిల్లలు ఏదో గోల పెట్టేశారు, ఆ ఎంజాయ్మెంట్ కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు బెంగ ఏంటంటే ఈ గొడవ ఎలాగూ జరిగింది, ఈ బాధ ఎలాగూ పడ్డాము, నా డే వేస్ట్ అయిపోయింది అనే బెంగ. ఇవన్నీ బుద్ధిలో మనస్సుకి మీరు పెట్టుకున్న చిల్లర వేషాలు అంటాను. మనస్సు అంత బరువైపోవడానికి కారణం ఇన్ని ఉంటాయండి. నా మనస్సుకి నేను బద్ధకం ఇచ్చుకోవడానికో, రిలాక్స్ ఇచ్చుకోవడానికో, ఏదో ఇచ్చుకోవడానికి నేను పెట్టుకున్నవి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆదివారం ఏ పని చేయకూడదండి, శుక్రవారం ఆ పని చేయకూడదు, శుక్రవారం మంగళవారాలు స్పెషల్స్ అన్ని చూసేసాను అక్కడ కూడా. ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, ఇవన్నీ కూడా ఇరికించుకున్నవా లేదా బుద్ధిలో? బలంగా ఇరికించుకున్నవి. కాబట్టి ఇవన్నీ గిరా గిరా తిరుగుతున్నాయి. ఇంకా మాసాలు, ఇంకా డేట్లు, లేకపోతే గంటలు, పంచాంగాలు, లేకపోతే మంచిది మంచిది కాదు, ఇవన్నీ కూడా అనంతమైన కాలచక్రము నిన్నేం చేస్తుందండి? ఇవన్నీ ఇలా గిరా గిరా. ఇప్పుడు ఒక రౌండ్ ఉందనుకోండి, ఆ రౌండ్ నుంచి ఎటు చూసినా నువ్వు యాంగిల్ కుదరదు, ఒకేలా ఉంటుంది. కాలచక్రం కూడా అంతే, ఇలాగే తిరుగుతుంది. దీంట్లో ఎంతమంది పుట్టుకొచ్చారు, ఎంతమంది చచ్చిపోయారు, ఇది చూస్తే మనం ఎంత చెప్పండి? అంతే, ఈ కాలంలో వచ్చాం, ఈ కాలంలో పోతాం, అయిపోయాయి అనేంత ఈజీ ఉండాలి, అనేంత ఈజీ ఉండాలి. అయ్యా ఆ ఈజీ ఏమీ లేదు, బెంగ. ఏది మొదలు పెట్టినా బెంగే. సో కాబట్టి చూడండి, ప్రతి దాంట్లోనూ మనము ఇగో ఈ చక్రాల ప్రభావం ఇచ్చే సంవత్సరాలు, కృత త్రేతా యుగాలు, ఇవన్నీ కూడా కాలంలో కలిసిపోయినాయి. సృష్టి స్థితి ప్రళయాలు ఇవన్నీ కూడా ఈ చక్రాకారంలో తిరుగుతూనే ఉన్నాయి. నువ్వు కూడా ఈ కాలంలో వచ్చావు, ఈ కాలంలో వెళ్ళిపోతావు అనేది ఏమి లేదు. నువ్వు ఇలా తిరుగుతూనే ఉంటావు. ఈ శరీరం ధరించావు ఈ కాలంలో, అంతే. ఈ మోక్షానికి ఎవడు ట్రై చేయట్లేదు కదండి. అందుకని ఈ మోక్షం అంటే విడుదల, ఈ కాలం నుంచి తప్పించుకునే విడుదల. నువ్వు అలా ట్రై చేయట్లేదు కదా. కాబట్టి ఈ చక్రంలో ఈ శరీరంతో ఇప్పుడు వచ్చావు, అంతకుముందు ఏ శరీరంతో వచ్చావో, నెక్స్ట్ ఏ శరీరానికి పోతావు, ఎవడికి తెలుసు? నువ్వేం చేసావు అనేది నీకే తెలీదు. అందుకే ఏ శరీరం ధరిస్తామో తెలియదు, మహాత్ములకు ఒక్కళ్ళకే తెలుస్తుంది నెక్స్ట్ ఏంటి మందని. ఎందుకని? వాళ్ళు దాని మీద పెట్టారు కాబట్టి, మనం దాని మీద పెట్టలేదు. ఈ కాలంలో పరిగెట్టడం మొదలు పెట్టాం. దీంట్లో పరిగెట్టడమే పరిగెట్టడం, పరిగెట్టడమే పరిగెట్టడం. ఎంత పరుగు అంటే నన్ను నేను మర్చిపోయేటంత పరుగు. ఇప్పుడు మమ్మల్ని చూస్తారు మీరు, అసలు పొద్దునుంచి షెడ్యూల్ ఖాళీ ఉన్నట్టు ఉండదు, కానీ లోపల చాలా హాయిగా ఉంటుంది. ఎందుకు పరిగెడుతున్నానని నేను అనుకోవట్లేదు, ఎందుకని నాకు దాని నుంచి ఏ ప్రతిఫలము లేదు, ఏ ప్రతిఫలము ఆశించట్లేదు. డబ్బు, ప్రేమ రెండు తీసేస్తే ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛ ప్రపంచంలో ఎక్కడా లేదంటాను. నేమ్ అండ్ ఫ్రేమ్ అంటే ఏదో సట్రంలో ఇరుక్కోకుండా,
ఈ రెండూ తీసేస్తే ఇప్పుడు సన్యాసం ఇచ్చే మా గురువు గారికి రోజు దన్నం, అంతకుముందు వద్దు మొర్రు అని ఇప్పుడు దన్నం. ఎందుకని? ఎక్కడికి వెళ్ళినా భిక్ష పెట్టేస్తారు. అది వరకు భిక్ష అంటే బాబాయ్ అహంకారం, ఎవడింటికి వెళ్ళి మనం ముట్టుకోకూడదు, ఇది అహంకారం అని మనకు తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఇది ధర్మం. దేని మీద నువ్వు ఆధారపడ్డావు? నీ మీద నువ్వు ఆధారపడలేదు, నిన్ను పుట్టించిన భగవంతుడి మీద ఆధారపడలేదు, మనం సృష్టించిన దాని మీద మనం ఆధారపడి కాలంలో ఈ పిరికితనం ఏంటి అని అడుగుతాను నేను. కాబట్టి ఈ కాలాన్ని, ఈ చక్రాన్ని అన్నప్పుడు దీన్ని అధిష్ఠించిన శ్రీహరి ఎవరైతే ఉన్నారో ఆ శ్రీహరిని ఇలా నామరూపాలతో చూడకుండా కొంచెం వెనుక ఉన్న గూఢతత్వాన్ని మనం చూడగలిగితే భగవంతుడు స్పష్టంగా తెలియబడతాడు. ఆ తత్వాన్ని మేము చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసిన వలన ఈ రోజు ఈ భయం లేకుండా పోయింది. కాబట్టి మీకెందుకు చెప్తున్నానంటే వెనక తరానికి మీరు అలాగ తత్వాన్ని అందించకుండా వెనక తరానికి దరిద్రాన్ని, మీ భయాన్ని అంటిస్తున్నారని మా బెంగ. కాబట్టి దేవునికి హరి అంటే దుఃఖములు పోగొట్టువాడు, హరించేసేవాడు. అలాంటి అభయము విష్ణువు. కాబట్టి సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. విష్ణు సహస్రనామాలు బడ 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 చదివేస్తారు. ఇంకా మామూలుగా కూడా చదవరు. మళ్ళీ కలిసి వస్తుందని చదివేయడమే తప్పించి, అరే ఒక్కసారి ఇన్ని సంవత్సరాలు విష్ణు సహస్రనామాలు చదివాను, శ్రీహరిని ఏమన్నా అర్థం చేసుకున్నానా? అవి అర్థం చేసుకున్నాను. ఈ పరుగు మన వల్ల కాదు. కాబట్టి ఈ లోకంలో భగవంతుడు అన్నప్పుడు నామాతీతమైన స్థితిలో ఉన్న భగవంతుణ్ణి నామాలు ఎందుకు పెట్టుకున్నాం అంటే, యౌగిక నామాలు ఇవన్నీ బయట నామరూపాలు ఎందుకు పెట్టుకున్నాం అంటే మనకు అనుకూలంగా ఉండడానికి. ఈ లోకంలో ఎక్కడ ఏ శక్తి ఉన్నా, ఏ సంపద ఉన్నా అదంతా ఈశ్వరుడిదే. నాదేముందండి ఇక్కడ? ఉందని మీరు ఎంత భ్రమపడినా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం అనే ఫైనల్ డెస్టినీ ఒకటి ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్ డెస్టినీ ఏంటంటే నువ్వు అనుకున్న వ్యక్తి భావనలు, లేకపోతే గొప్పలు, గోళ్ళు ఇవన్నీ కూడా నువ్వు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి అనే డెస్టినీ ఒకటి ఉందనేది మనిషి గుర్తుపెట్టుకుంటే అసలు ఎక్కడ ఎగరడు, భావోద్వేగం రాదు, ఏమీ రాదు. కాబట్టి ఈ తత్వాన్ని తెలుసుకుని ఆరాధించటం యథార్థమైన భక్తి అన్నారు. నువ్వు భగవంతుని ఆరాధిస్తే అది భక్తి. భగవంతుడు సర్వము తానే ఉండగా నేను భగవంతుని కంటే భిన్నంగా నా వ్యక్తిత్వాన్ని, ఉనికిని నిలబెట్టుకోవడానికి భక్తి చేస్తూ ఉంటాడు చూడాలి. ఇంకెందుకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. నేను భక్తుడిని అని చెప్పి ఇన్ని అడ్డబొట్లో, ఇన్ని నిలువుబొట్లో పెట్టి ఇన్ని వేసి మా విష్ణు గొప్పోడండి, మీ శ్రీహరి గొప్పోడండి శివుడి కంటే అంటాడు. ఏదో చెప్తాడు. ఇంక ఇదంతా మనసుతో వేసే గొంతులు కాబట్టి అవి మనం పట్టించుకోక్కర్లేదు. కానీ ఏది చూసినా నువ్వు వచ్చేటప్పటికి ఇక్కడ అమిర్చి ఉన్నాయి అన్ని. అమిర్చి లేకపోతే నువ్వు పుట్టగానే నువ్వు పాలసీస ఎత్తుకున్నావు ఏంటండి? తల్లి రూపంలో నీకు నోట్లోకి నిలబెట్టింది ఎవరు? ఈశ్వరుడు. ఒకవేళ తల్లి లేదు, రోడ్డు మీద ఎవడో జాలిపడైనా సరే మనకు పోస్తారు. ఏమీ లేకపోయినా సరే పశువులు, పక్షులు కూడా ఒక బిడ్డ అక్కడ ఏడుస్తుంటే అవే పాలిచ్చేస్తాయి. ఇవి చరిత్రలో ఎన్నో జరిగినాయి. అంటే ఈ లోకంలో భగవంతుడు ప్రేమ ఒకటి ఉంది చూడండి. ఆ ప్రేమ తరంగాలు అందుతాయి మనకి. కాబట్టి మరి భగవంతుని కంటే భిన్నంగా నా వ్యక్తిత్వము, నా ఉనికి అని నేను గొప్పలు చెప్పుకునేది ఏదైనా ఉందా ఇక్కడ? ఉన్నప్పుడు భగవంతునిలో కూడా ఆ వ్యక్తిత్వం విలీనం చెయ్యగలిగితే ఆ సైలెన్స్ మిగులుతుంది, అప్పుడు ఆ శాంతి మిగులుతుంది మనకి. ఎందుకని? ఈ బడబళ్ళన్నీ ఎక్కడవండి? పైనామ రూపాలివి. కాబట్టి ఇదంతా ఈ నిలబెట్టుకోవడం, ఈ భక్తిని ఎలా నిలబెట్టుకోవాలి, లేకపోతే ఈ భక్తి లేకపోతే ఇలాగా అలాగా అన్నదంతా కూడా అహంకారమే అవుతుంది. భగవంతునిలో నీ వ్యక్తిత్వాన్ని విలీనము చెయ్యడమే నువ్వు పరమాత్మని చేరుకోవడము. నాకంటూ ఒక వ్యక్తిత్వం అనేది, నేను ఫలానా అనే వ్యక్తిత్వం లేకుండా ఈశ్వరునిలో విలీనం చేయటమే నువ్వు భగవంతునిలో ఉండడం. అదే యథార్థమైన భక్తి అన్నాడు. నేను రామనామాన్ని జపిస్తుంటే నేను రామనామం కంటే భిన్నంగా ఉన్నాను అనుకున్నవాడు ఇంకా బయటే ఉన్నాడు. నేను నేను అందుకే పట్టుకోండి అంటాను ఓంకారం. అంటే అర్థం అవుతుంది పట్టుకోవడం అంటే ఏంటండి. ఎందుకని? అది సూక్ష్మత. స్థూలంలో ఉన్నాం కాబట్టి నేను ఏదైనా ఇచ్చి అమ్మ ఓంకారంతో ఈ జపం ఇది చెయ్యి, ఈ మాల ఇన్ని 1000 మాలలు తిప్పు,
1,00,000 మాలల తిప్పు అన్నాను అనుకోండి, నేను ఓంకారం చేసేసానంట. ఏంటి చేసేసేది? అలా అనాలి. ఇప్పుడు ఇంత క్లాస్ ఎందుకండి? ఇంత క్లాసు చెప్పినా సరే ఎక్కడో అహంకారం లేసిపోతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? అదే చెప్తున్నారు. రామనామాన్ని జపించిన సగుణం రామనామం, అది జపించిన దానికంటే నువ్వు వేరుగా ఉన్నానంటే నీకు రామనామం అంటబట్టలేనట్లు లెక్క. అదిగా అయిపోయాను. నేను ఇది చేస్తున్నప్పుడు నాకు రెండోది గుర్తురానంత స్థితిలో ఉన్నానంటే నువ్వు కలిసిపోయినట్లు లెక్క. కాదండి, నేను ఓంకారం చేస్తున్నాను. ఎన్నిసార్లు చేస్తానో తెలుసా? రోజుకి బోల్డ్ సార్లు అన్నా అనుకోండి. నన్ను అడుగుతూ ఉంటారు, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు మొదలు పెట్టారు? వాడికి లెక్క కావాలి కాబట్టి ఈ మధ్య లెక్క చెప్పాల్సి వస్తుంది. అది కూడా మా అమ్మాయి చెప్పింది. ఏమని? నువ్వు ఈ ఈ ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి సత్సంగం స్టార్ట్ చేసావు అంటే, ఓ ఆ ఇల్లు 2000 లో మొదలు పెట్టాను, ఓకే అని వెధవ లెక్క ఒకటి పెట్టుకుంది అని చెప్పాల్సి వస్తుంది. ఇంకెవడో ఏదో చెప్తాడు. సో ఇవన్నీ ఎందుకు గుర్తు పెట్టుకోవాలి అసలు? నువ్వు లోపల ఎంత శుద్ధిగా ఉన్నావు, ఎంత ఎదిగావు ఎందుకు గుర్తు పెట్టుకోవాలి? అందుకే నేను రాయమంటే నేను రాయలేను. ఎంతో మందికి ఉపయోగపడుతుంది, రాసేయండి అంటారు. ఏంటి రాయగలుగుతాను? నాకు అసలు ఒక్కటి గుర్తుండి సావు. నా జర్నీ నాకు అసలు గుర్తుండి సావు. సత్సంగాల్లో చెప్పాలి కాబట్టి ఎక్స్పీరియన్స్ ఆ టైంకి అది వస్తే చెప్తాను. ఇది అయిపోగానే మీరు ఏం చెప్పారు అని అడిగితే ఒక్క మొక్క గుర్తుకు రాదు. కాబట్టి విలీనము అన్నప్పుడు కలిసిపోవడము. ఇప్పుడు అదే చెప్తారు, గురు శిష్య సంబంధం తల్లిదండ్రులు కానీ భార్యాభర్తలు కానీ బిడ్డలకు కానీ ఆ సంబంధము అన్నప్పుడు ఏకం అయితేనే ఏ ఘర్షణ ఉండదు. ఆ ఏకం కాకపోతే అనేక ఘర్షణలు వస్తాయి. ఎంతవరకు ఏకం అవ్వాలి? ఒక గురు శిష్య సంబంధంలో కూడా ఏకము. ఇప్పుడు భగవంతుడితో నా కనెక్షన్ అన్నప్పుడు ముందు ఇక్కడ నామరూపాల కనెక్షన్ ఒకటి ఏడ్చింది కదా. నేను ఎప్పుడు చెప్తాను, అందుకే దండం పెట్టారంటే కాళ్ళ దగ్గర ఆశీర్వాదం వస్తుంది. హృదయం పట్టుకున్నారంటే దీంట్లోంచి స్పందన, ప్రేమ అన్ని అందించుకోగలుగుతారు. దండం అనేది గౌరవార్థం పెడతాం. సో ఇదివరకు చెప్పేదాన్ని, అస్సలు దండం పెడితే నాకు నచ్చేది కాదు. వీడు చెప్పింది పాటించడం మనిషి దొంగదన్నం ఏంటి అనిపించేది నాకు. అందుకని ఒప్పుకునేదాన్ని కాదు. తర్వాత మా గురువు గారు తిట్టారు, ఎందుకమ్మా వంగని ఆ పొట్టన్నా తగ్గుతుంది వాడికి. ఇంక ఈ వంగడం కూడా మానేసి ఇలా అనడం మొదలెట్టారు కదా, లేకపోతే ఇలా అనడం మొదలు పెట్టారు కదా. మరి నువ్వు చూసావా ఆ పొట్టలన్నీ? నేను వంగితేనే కదా తగ్గుతాయి. బ్యాక్ బోన్ అన్ని సార్లు వంగి లెగిసిందంటే బోల్డ్ ఎక్సర్సైజ్ అవుతుంది. నీ బాధ ఏంటి అని అడిగారు. అప్పుడు నోరు మూసుకుని, సరే దండం పెడుతున్నాడా, పెట్టుకో, నీ ఇష్టం. ఇవన్నీ చూస్తే మన పెద్దలు మన పూజా విధానంలో ఎంత డిజైన్ చేశారనిపిస్తుంది. ఇదంతా మానసిక శారీరక ఆరోగ్యం కోసం వాళ్ళు ఎంత డిజైన్ చేశారు. అలాగే లోపల వ్యక్తి భావన తొలగడానికి ఆరాధన పెట్టారు. భగవంతుణ్ణి అలా ఆరాధన చేయకుండా నువ్వు ఎలా చేరుకుంటావు భగవంతుణ్ణి? కాబట్టి రాముడు అన్నప్పుడు రాముడు ఒక్కడే, ఇంక వేరేదేం లేదు. ఎక్కడైతే ఒక చినుకు పుట్టిందో అది మళ్ళీ సముద్రం వైపుకే ప్రయాణం చేస్తుంది. పుట్టడం ఎక్కడ పుట్టింది? సముద్రంలోంచే పుట్టింది. ఆవిరి రూపంలో పుట్టి మేఘం రూపంలో పైకి వెళ్ళి మళ్ళీ అది వర్షం రూపంలో గాలి సోకినప్పుడు వర్షం రూపంలో కిందకు వచ్చి అది మళ్ళీ జర్నీ ఎలా చేస్తుంది? మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోవాలి. ఇంక మధ్యలో ఎక్కడ పోతావు? చినుకుని చూస్తే మనకి గుర్తు రావట్లేదండి అది ఎలా జర్నీ చేస్తుందో. దానికైనా మాట వచ్చా, లేకపోతే జ్ఞానం వచ్చా? ఏముంది? కానీ ఒకటే లక్ష్యం ఉంది, ఎక్కడ పుట్టిందో అక్కడ పోవాలని. మరి నేను కూడా అంతే, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి పోవాలా వద్దా? అలా చేరుకోవడం కోసం ఈ జర్నీ, ఈ మానవ శరీరం యొక్క జర్నీ అని తెలుసుకోపోతే ఎలాగా? కాదండి, మా అమ్మాయికి 10 కాసులు చేయించడానికి, మా అబ్బాయికి ఒక ఉద్యోగం వేయించడానికి, లేకపోతే నేను బిల్డింగ్ కట్టుకోవడానికి, నేను కారు కొనుక్కోవడానికి అన్నాడు అనుకోండి, ఇంక వాడిని ఏం బాగు చేయాలి? ఇవన్నీ నీ జీవితంలో నీకు కావాలనుకున్నావు కాబట్టి అవసరాలు, దానికోసం పరుగు పెడుతున్నావు.
ఆ అవసరాలు అవసరమా లేదా నీకు అనేది నీ డిజైన్, నీ డెస్టినీ. వైరాగ్యం వచ్చిందనుకోండి నాకేం అక్కర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే 20లో ఉన్న హుషారు 60లో ఉంటుందా ఏంటి? మనం ఎక్స్పీరియన్స్ తో చెప్తుంటాం. నువ్వు అనుభవించేసి చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు నేను అనుభవించొద్దా అని అడుగుతారు ఇప్పుడు పిల్లలు. సో మనకంటే 7 ఆకులు ఎక్కువ చదివారు. కాబట్టి సముద్రంలో పడ్డాక అది వేరవుతుందా? అలాగే భగవంతుడు అన్నప్పుడు అద్వైత స్థితి. ఏ అద్వైత స్థితి? అభావ స్థితి. ఏ అభావ స్థితి? సద్భావ స్థితి. అందుకే భావన బల భక్తి ఉత్తమ అన్నారు. అయితే ఆ సద్భావం ఎక్కడి నుంచి వస్తుంది? భావం నుంచే పుడుతుంది. భగవంతుడు అనే ఒక భావము, ఒక బలం అన్నప్పుడు ఆ బలం పూర్తి ఏకత్వంలో మాత్రమే ఉంది. అది సద్భావ సుస్థితి. సుస్థితి అంటే అంటే ఆత్మస్థితి. నువ్వు ఎప్పుడైతే సద్భావ స్థితిలో ఉంటావో అప్పుడు మాత్రమే నువ్వు ఆత్మని పట్టుకోగలుగుతావు. అయితే యమనీ భావం అన్నప్పుడు ఎలా వస్తుంది యమనీ భావం అన్నప్పుడు ఇగో ఇలాగా విడివిడివిడిగా నేను అనేకంలో ఉన్నవాణ్ణి ఏకంలోకి వస్తే తప్పించి అమనీభావ స్థితి రాదు. ఓకే, ఏకం అంటే ఉన్నది అదే ఉంది, ఉన్నది ఒక్కటే ఉంది. అది అది అంతా కూడా ఈశ్వరుని చేతిలో ఉంది. ఈ ప్రపంచం అంతా భగవంతుని చేతిలో ఉంది. మరి నేను ఎక్కడున్నా? నేను అక్కడే ఉన్నాను. మరి ఎందుకండి నేను అంటున్నాను? ఇది నాది నాది అంటున్నాను. ఎందుకు నాది నాది అంటున్నావు? ఎన్నిసార్లు అంటావు నాది నాదని? నీ బిడ్డే నీది కాదని చెప్పి వాడు చెప్తున్నాడు. అమ్మ ఇంక నుంచి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను మా ఆవిడ వేరేగా ఉంటాం, నువ్వు మా నాన్న వేరేగా ఉండండి అని వాడు చక్కగా తెలియజేస్తున్నాడు. చిన్న పిల్లోడు ఆడికే తెలిసిపోయింది. నాకెందుకు తెలియలేదండి? వీడు రేపొద్దున ఎలాగూ పోతాడు. ఇంతోడు దానికోసం నేను ఇంత దేకేసి స్వార్థంగా ఎవ్వరికి ఒక్క పెసరు దానం చేసుకోకుండా ఇలా అయిపోవడం ఏంటి అని లెక్కలేంటి, ఈ లెక్కలేంటి, నా బుద్ధిలో ఇన్ని లెక్కలేంటి? ఉం? చాలా చిత్రంగా అనిపిస్తుందండి. లెక్కలు కొంతమంది దగ్గర చూస్తే చాలా చిత్రంగా అనిపిస్తుంది. కాబట్టి అమనీ భావ స్థితి అంటే ఇవేమీ లేని స్థితి. అంటే ఎలా అంటే ఆకాశ స్థితి అన్నారు. అలాంటి స్థితి లోపల ఉంది. హృదయాకాశం అని చెప్పారండి. అలాంటి స్థితిని మనం ఇంత గందరగోళం చేసుకున్నామని చెప్పడం కోసం భగవాన్ అది చెప్పారు. సద్విద్య చెప్పాలి. ఇది తెలిస్తేనే ఇది తెలుస్తుంది.